14వ రోజు ధ్యానానికి స్వాగతం. వెల్కమ్ టు డే 14 డెవోషన్. నేటి శీర్షిక రాత్రి కావలిలో ఉన్న కాపరులు, షెపర్డ్స్ ఇన్ ద నైట్ షిఫ్ట్. లూకాసు వార్త 2వ అధ్యాయం 8-14 వచనాల్లో కాపరులను మనం చూస్తాము. దేవుడు కాపరులను అనగా సాధారణమైన ఎవరు పట్టించుకొని ఎవరి దృష్టిలోనూ లేని వారినే ఎంచుకుని పరలోకంలో గొప్ప ప్రకటనను అందుకునే మొదటి వ్యక్తులుగా ఆయన ఏర్పరచుకున్నాడు. దేవుడు సాధారణమైన జీవితాలలోకి వస్తాడు అనడానికి ఇది అద్భుతమైన నిదర్శన. మనము ఊహించని చోట దేవుని మహిమ ప్రకాశిస్తుంది అనడానికి ఇది నిలువెత్తు నిదర్శన. సాధారణమైన జీవితాల్లోకి వచ్చే దేవుడు, ఊహించని చోట తన్ను తాను కనబరుచుకునే దేవుడు మనకి తీసుకొచ్చే శుభవార్త ఏంటి అనంటే ఆయన ఇచ్చే శాంతి ఆయన రక్షణ ద్వారా మనకు లభ్యమవుతుంది అన్న సత్యాన్ని మనకి చెప్తూ ఉన్నాడు. దూతలు ప్రపంచాన్ని అంతటికీ శాంతిని ప్రకటించారు. కానీ ముందుగా రాత్రిపూట పనిచేస్తూ అలసిపోయిన కాపరులకు వారు మొదట శాంతిని ప్రకటించారు. ఈ క్రిస్మస్ మాసం మనకు అదే చెప్తుంది. దేవుడు ఎవ్వరికీ కనబడని వారిని చూస్తాడు, ఎవ్వరూ విలువివ్వని వారిని ఆయన విలువ కడతాడు. ఈ ఉదయం గుర్తుంచుకో, నీ దినచర్యలో, నీ దిన పనిలో, నీ అలసటలో, నీ మౌన కర్తవ్యాలలో నువ్వు నిర్వర్తిస్తున్నప్పుడు దేవుడు నిన్ను కలుసుకోవచ్చు. దేవుని నీవు కూడా కలుసుకోవచ్చు. నీవు వినయముగా నీ పనిని నమ్మకంగా చేస్తున్నప్పుడు కృప చూచి ఆశ్చర్యపోయిన కాపరులాగా, దూతలు ప్రకటించిన శాంతి సందేశాన్ని విని నిలిచిపోయిన నిశ్చేష్టులైన కాపరులాగా మన మధ్య కూడా ఆయన వాక్యము ద్వారా ఆయన వెలుగు ప్రకాశించగలదు. దేవుడు సాధారణ జీవితాల్లో ప్రవేశిస్తాడు. ఊహించని పరిస్థితుల్లో ఆయన మహిమను కనబరుస్తాడు. ఆయన శాంతిని మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు కనిపించని వారిని చూచే దేవుడని, ఎవరికీ కనబడని వారిని చూచే దేవుడని దేవుని గురించి తెలుసుకోవాలి. ఈ మాటలు నన్ను మీకు జ్ఞాపకం చేయనివ్వండి. రాత్రి పహారాలోనూ దేవుని వెలుగు మన మీద విరుస్తుంది. సాధారణ హృదయాల్లోనూ పరలోక శాంతి ప్రవహిస్తుంది. కనిపించని శ్రమలో దేవుడు తన కృపలను చూపిస్తాడు. అభిమానులతో కాదు, వినయులతో దేవుడు నడుస్తాడు. మన చిన్న పనులలో ఆయన మహిమ వెలుగులా మెరుస్తుంది. మన అలిసిన మనసుల్లో శుభవార్త కొత్త ఊపిరి నింపుతుంది. వినయముతో విన్న కాపురుల హృదయాలు ఆశీర్వాదాన్ని చెవి చూశాయి. శాంతితోనున్న హృదయాలలో నూతన గీతాలు పిలుపుతాయి. రేపటి ధ్యానంలో మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుడు కృప మీకు తోడైండునుగాక.